గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 77th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 85 పాయింట్స్ కరెక్టే 51,849 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ జస్ట్ మార్జినల్ గా పెరిగి 15,576 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లో మనం మేజర్ ఇండస్ట్రీస్ లైక్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ చూసినట్లయితే మనకి పెద్దగా గ్రోత్ కనబడదు, కానీ మనం బ్రాడర్ మార్కెట్స్ అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో చూసినట్లయితే చాలా మంచి ర్యాలీ అనేది మనకి ఈ రోజు సెషన్ లో కనబడింది. అండ్ అలాగే పిఎస్యూ బ్యాంక్స్ యొక్క ప్రైవేటైజేషన్ న్యూస్ తో పిఎస్యూ బ్యాంక్స్ లో కూడా చాలా మంచి ర్యాలీ అనేది మనకు కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కెన్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఈ ఆర్టికల్ ఏమున్నదంటే బజాజ్ ఫైనాన్స్ ఏదైతే డిజిటల్ పేమెంట్ యాప్ లాంచ్ చేయబోతుందో ఈ యాప్ లోని వీళ్ళు డిజిటల్ వ్యాలెట్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ వీళ్ళు ఓన్ ఈఎంఐ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డ్ హోల్డర్స్ అందరికి రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్ ఆప్షన్ వీళ్ళు ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ బజాజ్ పే ని జూన్ మంత్ లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా అండ్ ఆగస్ట్ లోని సూపర్ యాప్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ సూపర్ యాప్ లోని ఫుడ్ డెలివరీ యాప్స్ ఏవైతే ఉంటే వాళ్ళతోని ఈ కామర్స్ యాప్స్ తోని అండ్ అలాగే గ్రోసరీ యాప్స్ ఏవైతే ఉంటే వీళ్ళతోని పార్ట్నర్ ఈ సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నట్టుగా కెన్ చెప్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పేటీఎం ఏదైతే సర్వీసెస్ ఆఫర్ చేయబోతుందో వాళ్ళ యాప్ లోని ఆల్మోస్ట్ ఆర్ మోర్ సర్వీసెస్ ని ఈ యాప్ ద్వారా బజాజ్ ఫైనాన్స్ లాంచ్ చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే కెన్ ఏం చెప్తుందంటే వేరే ఏదైనా పేమెంట్ యాప్ లాంచ్ చేసి వాళ్ళు డీసెంట్ అమౌంట్ ఆఫ్ కస్టమర్ బేస్ ని ఎక్వైర్ చేయడానికి 5 to 10 years పడుతుంది. బట్ బజాజ్ ఫైనాన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఆల్రెడీ బజాజ్ పేమెంట్ ఆర్మ్ ఏదైతే ఉన్నదో ఈ బజాజ్ పేమెంట్ ఆర్మ్ దగ్గర 48.6 million క్లయింట్ బేస్ ఉన్నది. అండ్ వీళ్ళు రీసెంట్ గా మొబిక్విక్ లోని 12.6% స్టేక్ ఎక్వైర్ చేశారు కదా, దీని వల్ల కూడా వీళ్ళు కస్టమర్స్ ని ఎక్వైర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అండ్ బజాజ్ ఈఎంఐ కార్డ్స్ ఏవైతే ఉంటాయి ఈ ఈఎంఐ కార్డ్స్ లో మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్ కి యాప్ ద్వారా హైయర్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ని ఎక్వైర్ చేయడం ఈజీగా అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. డెఫినెట్లీ యాప్ లాంచ్ చేసిన తర్వాత బజాజ్ ఫైనాన్స్ యొక్క బిజినెస్ నెక్స్ట్ లెవెల్ గ్రో అవబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ఫుల్ ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్టికల్ మన టెలిగ్రామ్ ఛానల్ మీకు షేర్ చేస్తాను. మీకు ఒకవేళ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,92,000 పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు వేరియస్ మార్కెట్ అప్డేట్స్ ని కూడా ఫాలో అవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను మన వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఐటీసీ వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీళ్ళు గ్రాస్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 24.1% గ్రో అయ్యి అంటున్నారు. ఎబిటాలో 7.4% గ్రోత్ డెలివర్ చేసామని చెప్తున్నారు. బట్ ప్యాట్ లో మాత్రం 1.3% డ్రాప్ అనేది మనకు కనబడుతుంది. అండ్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి వీళ్ళు రెవెన్యూస్ లో మనకు గ్రోత్ కనబడుతుంది అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు సిగ్మెంట్ వైజ్ బిజినెస్ ని లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే వీళ్ళు సిగరెట్ బిజినెస్ లో 14.2% గ్రోత్ డెలివర్ చేశారు. ఎఫ్ఎంసీజీ అదర్ అంటే నార్మల్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో 15.8% గ్రోత్ డెలివర్ చేశారు. హోటల్ బిజినెస్ లో డీ గ్రోత్ కనబడుతుంది, ఇది ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే బికాస్ కోవిడ్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి. అగ్రి బిజినెస్ లో మాత్రం 78.5% గ్రోత్ డెలివర్ చేశారు. పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 13.5% రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. మనం ఇందాక సెగ్మెంట్ వైజ్ రెవెన్యూలో గ్రోత్ నెంబర్స్ చూసాం కదా, ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీలో గ్రోత్ నెంబర్స్ చూసినట్టయితే వీళ్ళు సిగరెట్ బిజినెస్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 7.7% గ్రోత్ డెలివర్ చేశారు. నార్మల్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో 28.4% లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేశారు. హోటల్ బిజినెస్ లో లాస్ డిక్లేర్ చేశారు, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. వీళ్ళు అగ్రి బిజినెస్ లో 54.2% గ్రోత్ డెలివర్ చేశారు. పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే ప్రాఫిటబిలిటీలో 13.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఈవినింగ్ ఐటీసీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నేను చందు మాన్యువల్ గా కూర్చొని క్యాలిక్యులేషన్ చేసాం. మనం ఇందాక సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీని Q4 తో కంపేర్ చేసి చూసాం కదా, అదే మనం లాస్ట్ క్వార్టర్ తో అంటే డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి వీళ్ళు సిగరెట్ బిజినెస్ లో 6.85% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఏదైతే ఉంటుందో నార్మల్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ దీంట్లోనే 1.54% డీ గ్రోత్ కనబడుతుంది. హోటల్ సెగ్మెంట్ లో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 21.49% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు అగ్రి బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సిమిలర్లీ పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో ఐటీసీ యొక్క నెంబర్స్ లో నాకు కనబడిన నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు ఎఫ్ఎంసీజీ అంటే నార్మల్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ మీద యాక్చువల్లీ మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. వీళ్ళు Q2 లో చాలా మంచి గ్రోత్ ని డెలివర్ చేశారు. బట్ కానీ లాస్ట్ క్వార్టర్ లోని అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ లోని ఈ సెగ్మెంట్ లో స్లైడ్ డ్రాప్ అనేది కనబడడం మార్కెట్ ని అయితే డెఫినెట్లీ డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నది. అండ్ ఐటీసీ ఒక స్టాక్ ప్రైస్ విషయంకి వచ్చేసరికి మీరు కూడా చూస్తుంటారు, సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తుంటారు. ఆ ట్రోల్ చూసినప్పుడు ఫన్నీగా ఉంటాయి, కానీ కరెంట్లీ ఈ స్టాక్ ఒక వాల్యుయేషన్స్ చూసినట్టయితే మాత్రం డెఫినెట్లీ అట్రాక్టివ్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మన ఛానల్లో ఐటీసీ మీద నేను Jan 11, 2020లో ఒక వీడియో చేశాను, ఫుల్ ఫ్లెడ్జ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఆ వీడియోలో ఆ టైంకి అయితే ఐటీసీ ఒక స్టాక్ అండర్ వాల్యుయేషన్ లో లేదు అని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పాను. బట్ కానీ అక్కడ నుంచి మనం 1.5 year మూవ్ అయింది కదా, ఈ 1.5 year లో వీళ్ళ నెంబర్స్ కూడా చాలా పాజిటివ్ గా మూవ్ అయ్యి అండ్ ఆ నెంబర్స్ మూవ్మెంట్ ఆధారంగా మనం చూసినట్టయితే డెఫినెట్ గా స్టాక్ అయితే అండర్ వాల్యుయేషన్ ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఐటీసీ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు మిగిలిన స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేసుకుని డెఫినెట్ గా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే బికాస్ లాస్ట్ 1.5 year లో మిగిలిన
మిగిలిన స్టాక్స్ అన్ని చాలా చాలా బాగా పర్ఫామ్ చేసాయి. బట్ కానీ ఈ స్టాక్ ఆల్మోస్ట్ అక్కడే ఉన్నది కదా. ప్రెసెంట్ నేను ఈ స్టాక్ ఒక కరెంట్ వాల్యుయేషన్స్ బట్టి చూసినట్టయితే నేను పాజిటివ్ కొన్నాను, ఎందుకంటే నాకు అండర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుందని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. వీ నీడ్ టు సీ స్టాక్ ఎప్పుడు మూవ్ అవుతుంది అని. మూమెంటం స్టార్ట్ అయినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇలా అండర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. యాజ్ ఎ డిస్క్లోజర్ నేనైతే ఈ స్టాక్ ని పర్సనలీ హోల్డ్ చేయట్లేదు. అది ఎందుకన్నది నేను ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. వాల్యుయేషన్ ఆధారంగా నేను నా వ్యూని మీతో షేర్ చేస్తున్నాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టాటా ఎల్ఎక్సీ ఫైనాన్షియల్ 2021 ఒక యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ యాన్యువల్ రిపోర్ట్ చదువుతూ యాన్యువల్ రిపోర్ట్ లో ఉన్న కీ పాయింట్స్ ని స్క్రీన్ షాట్స్ తీసి మన టెలిగ్రామ్ ఛానల్ లో మార్నింగ్ 10:26 కి షేర్ చేశాను. మీరు ఒకవేళ టాటా ఎల్ఎక్సీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ కీ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా చదవండి. ఒకవేళ వీలైతే యాన్యువల్ రిపోర్ట్ ని చదవడానికి ఈ వీకెండ్ లో ప్రయత్నించండి. ఈ యాన్యువల్ రిపోర్ట్ లో వీళ్ళు రైల్వే సైడ్ ఏం వర్క్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, అండ్ అలాగే 3D ప్రింటింగ్ సైడ్, VR సైడ్, అండ్ అలాగే AI సైడ్ వీళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారు అన్నవి డీటెయిల్స్ షేర్ చేశారు. సో ఇవి ఒకసారి మీరు చదివినట్టయితే మీకు కూడా ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. ఈ యాన్యువల్ రిపోర్ట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో 10:28కి వెళ్ళినట్టయితే దొరుకుతుంది. అండ్ అలాగే ఈ టాటా ఎల్ఎక్సీతో పాటు టాటా గ్లోబల్ బెవరేజెస్ ఒక యాన్యువల్ రిపోర్ట్ కూడా రిలీజ్ అయింది. దాంట్లో ఉన్న కీ పాయింట్స్ కూడా మీకు తొందరలోనే షేర్ చేస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే 3 వీక్స్ బ్యాక్ నా వాచ్ లిస్ట్ లో ఉన్న షుగర్ స్టాక్స్ ఒక లిస్ట్ మీతో షేర్ చేశాను కదా. ఆ లిస్ట్ లో ఉన్న బలరాంపూర్ చీని వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 41.42% డ్రాప్ కనబడుతుంది. ఆపరేటింగ్ ఎబిటాలో మాత్రం 37.67% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ మనకు కనబడుతుంది. ప్యాట్ లో 2.46% డ్రాప్ కనబడుతుంది. అండ్ మన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో స్లైట్ డ్రాప్ కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీలో మాత్రం మనకి గ్రోత్ అనేది కనబడుతుంది. అండ్ మన సిగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళు షుగర్ సిగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ సిగ్మెంట్ నుంచి రెవెన్యూస్ లో మనకి డ్రాప్ అనేది లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డ్రాప్ కనబడుతుంది. కో జనరేషన్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసే స్లైట్ డ్రాప్ అనేది కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఇంప్రూవ్మెంట్ ఉన్నది. బట్ డిస్టిలరీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లోనే ఇథనాల్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ సెగ్మెంట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ చూసినట్టయితే షుగర్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. సిమిలర్లీ కో జనరేషన్ సెగ్మెంట్ లో కూడా ప్రాఫిటబిలిటీలో గ్రోత్ డెలివర్ చేశారు. డిస్టిలరీ సెగ్మెంట్ అంటే ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే గ్రోత్ కనబడుతుంది. అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది వీళ్ళ ప్రాఫిటబిలిటీలో కనబడుతుంది. అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే 65.4% షుగర్ కెన్ బీ హెవీ మొలాసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఫైనాన్షియల్ లో ఇథనాల్ ప్రొడక్షన్ కి డైవర్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వెరస్ లాస్ట్ ఫైనాన్షియల్ లోని 32% మాత్రమే డైవర్ట్ చేసాం. దీనివల్ల 11.7 lakh క్వింటల్ షుగర్ ని సాక్రిఫైస్ చేసామని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ బీ హెవీ మొలాసిస్ ని ఇథనాల్ కి డైవర్ట్ చేయడం వల్ల ఇథనాల్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. అండ్ ఈ ఇథనాల్ యొక్క వాల్యూమ్ పెరగడం వల్ల ఫైనాన్షియలీ అసిస్టెడ్ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అని మేనేజ్మెంట్ చెప్తుంది. అంటే మేనేజ్మెంట్ ఏం చెప్పదలుచుకున్నదంటే బేసికలీ షుగర్ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో దాని మీద సబ్సిడీస్ వీళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఈ షుగర్ ని ప్రొడ్యూస్ చేసి వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ తీసుకునే బదులు ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండెన్సీ అనేది కంపెనీకి తగ్గుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో 362 crores డెట్ ఏదైతే ఉన్నదో ఇది సబ్సిడైజ్ డెట్ అవడం వల్ల వీళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ రేట్ 3.65% నుంచి 5% మాత్రమే మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ లాంగ్ టర్మ్ డెట్ యొక్క రీపేమెంట్ ఆబ్లిగేషన్ కూడా ఒకసారి కాకుండా స్టాగర్డ్ మేనర్ లో ఉన్నది కాబట్టి మేము లో ఇంట్రెస్ట్ రేట్ లో ఉన్నది కాబట్టి స్టాగర్డ్ మేనర్ లో పే చేస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అలాగే వీళ్ళ మైజాపూర్ యూనిట్ లోని ఇథనాల్ ఒక కెపాసిటీని 320 KLPD కి ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. December 2022 కల్లా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అవుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి ఏదైతే 425 crores ఇన్వెస్ట్మెంట్ కావాలో దానిలోని 220 crores ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ స్కీమ్ ద్వారా వస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ ప్లాంట్ ఎక్స్పాన్షన్ తర్వాత వీళ్ళు ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ 840 KLPD కి రీచ్ అవుతుంది. అండ్ ఈ ప్లాన్ నుంచి 650 crores రెవెన్యూ జనరేట్ చేయగలం. పే బ్యాక్ పీరియడ్ 4 years అని మేనేజ్మెంట్ చెప్తుంది. బలరాంపూర్ చీనీ బోర్డ్ ₹1 ఫేస్ వాల్యూ షేర్ మీద 250% అంటే ₹2.50 డివిడెండ్ రికమెండ్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ 9:05 కి మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు అదానీ పోర్ట్స్ యొక్క ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ మనం చూసినట్లయితే మే మంత్ లోని వీళ్ళ కార్గో వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్లయితే 79% పెరిగి 25.65 మిలియన్ మెట్రిక్ టన్స్ రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ మే మంత్ కంటైనర్ వాల్యూమ్స్ లో 67% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ డెలివర్ చేసాం. అండ్ వీళ్ళు ముద్రా పోర్ట్ విషయంకి వచ్చినట్లయితే మే మంత్ లోని 61% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎయిర్టెల్ నుంచి అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఆఫ్రికా బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ ఆఫ్రికా బిజినెస్ లోని టాంజానియాలో ఉన్న వీళ్ళ టవర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా సేల్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ టాంజానియాలో ఉన్న వీళ్ళ టవర్ బిజినెస్ ని SBI కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ కి సేల్ చేస్తున్నట్టుగా ఈ అప్డేట్ రిలీజ్ చేశారు. వీళ్ళకి అప్రాక్సిమేట్లీ టాంజానియాలో 1400 టవర్స్ ఉన్నాయి. ఈ టవర్ సేల్స్ ద్వారా ఎయిర్టెల్ కి $175 million వర్త్ క్యాష్ రానున్నది. ఇందులో అప్రాక్సిమేట్లీ $157.5 million ఈ కరెంట్ ఫైనాన్షియల్ సెకండ్ హాఫ్ లో వస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ బిజినెస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇన్స్టాల్మెంట్ రూపంలో వస్తుందని చెప్పి
ఎయిర్టెల్ చెప్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 12:40కి మన టెలిగ్రామ్ ఛానల్లో మదర్సన్ సుమి యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. లాస్ట్ క్వార్టర్ లాగే ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ రిజల్ట్స్ బాగుండొచ్చు అని చెప్పి నేను మీకు మెసేజ్ షేర్ చేశాను. దాని తర్వాత అరౌండ్ 12:55కి మదర్సన్ సుమి యొక్క నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 17.89% గ్రో అయ్యి ఆపరేటింగ్ ఎబిటాలో 45.79% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటా మార్జిన్స్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో వీళ్ళు 39.9 crores ప్యాట్ జనరేట్ చేసినట్టయితే ఈ Q4 లో వీళ్ళు ప్యాట్ ఏకంగా 848 crores గ్రో అయింది. దీనివల్ల వీళ్ళు ప్యాట్ గ్రోత్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 2026% గ్రోత్ కనబడుతుంది. అండ్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ డ్రాప్ అన్నది కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా డ్రాప్ అన్నది కనబడుతుంది. బట్ ఈ రిజల్ట్స్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు లాంగ్ టర్మ్ డెట్ లో రిడక్షన్ అనేది కనబడుతుంది. షార్ట్ టర్మ్ డెట్ లో కూడా చాలా సబ్స్టాన్షియల్ రిడక్షన్ అనేది కనబడుతుంది. ఇది కంపెనీ రిలేటెడ్ గా చాలా మంచి పాజిటివ్ గా మనం తీసుకోవచ్చు. అండ్ మదర్సన్ బోర్డ్ ₹1 ఫేస్ వాల్యూ షేర్ మీద ₹1.50 డివిడెండ్ రికమెండ్ చేసింది. అండ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ 12:40కి వీళ్ళ రిజల్ట్స్ బాగుండొచ్చు అని చెప్పి షేర్ చేశాను కదా, అక్కడ నుంచి మనం చూసినట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ సబ్స్టాన్షియల్ గా రిడ్యూస్ చేయడం అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ స్టాక్ 1240 నుంచి 14.14% గ్రో అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సుబెక్స్ యొక్క మేనేజ్మెంట్ బిజినెస్ న్యూస్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వీళ్ళు రీసెంట్ గా ఏఐ బేస్డ్ హైపర్ సెన్స్ అనే ప్రొడక్ట్ ని ఏదైతే లాంచ్ చేశారో ఇది సుబెక్స్ కి గేమ్ చేంజర్ గా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ప్రొడక్ట్ లాంచ్ వల్ల సుబెక్స్ యొక్క ప్లాట్ఫామ్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మీరు లాస్ట్ 2 to 3 years గా చూసినట్టయితే మా గ్రోత్ రేట్ సింగిల్ డిజిట్ లో ఉన్నది, బట్ కానీ ఇక్కడ నుంచి డబుల్ డిజిట్ లో గ్రో వచ్చని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అలాగే వీళ్ళు అడిషనల్లీ సబ్స్క్రిప్షన్ మోడల్ ఏదైతే లాంచ్ చేశారో ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ వల్ల ఎక్కువ మంది కస్టమర్ని క్యాటర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 12:10కి MRPL మ్యాంగ్లూర్ రిఫైనరీ పెట్రోకెమికల్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ONGC మ్యాంగ్లూర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉంటుందో దాని అమాల్గమేషన్ లో భాగంగా June 10th వీళ్ళు బోర్డు మీటింగ్ ఏదైతే జరగబోతుందో ఈ బోర్డు మీటింగ్ లో ఈ మర్జర్ ని అప్రూవ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ వచ్చింది. ఈ అమాల్గమేషన్ అప్డేట్ తో ఈ సెషన్ లో ఈ స్టాక్ 4% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ET Now నుంచి అరౌండ్ 10 o'clockకి వొకార్డ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఉన్నదంటే మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం చాలా సార్లు. వొకార్డ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టై అప్ అయి మన ఇండియాలోని వ్యాక్సిన్ ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఆల్రెడీ స్పూత్నిక్ వి మ్యానుఫ్యాక్చర్స్ తో మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళతో పాటు వేరియస్ అదర్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళు డిస్కషన్ ఉన్నట్టుగా ET Now చెప్తుంది. అండ్ వొకార్డ్ ఇంజెక్టబుల్స్ తో పాటు ఓరల్ అండ్ నేసల్ కోవిడ్ డ్రగ్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ నెక్స్ట్ 2 to 3 weeks లోని గ్లోబల్ వ్యాక్సిన్ డెవలపర్స్ తోని వీళ్ళు టైఅప్ ని అనౌన్స్ చేయొచ్చు అని ET Now చెప్తుంది. అండ్ అలాగే వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా డిస్కషన్ లో ఉన్నారు కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా. ఈ వ్యాక్సిన్ వీళ్ళు ఏదైతే తయారు చేయబోతున్నారో వీళ్ళు కరెంట్ ఫెసిలిటీస్ అండ్ న్యూ ఫెసిలిటీస్ లో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. అండ్ ఈ వ్యాక్సిన్ ని డొమెస్టిక్ యూస్ కోసం అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ కోసం కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారని ET Now చెప్తుంది. అండ్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏదైతే క్యాష్ ఫ్లో రాబోతుందో ఆ క్యాష్ ఫ్లో తోని వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఏదైతే ఉన్నదో ఆ డెట్ ని వొకార్డ్ ఒక మేనేజ్మెంట్ నెక్స్ట్ 1 to 2 years లో రెడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ET Now చెప్తుంది. కరెంట్లీ వొకార్డ్ ఒక బుక్స్ లోని 2000 crores డెట్ ఉన్నది. ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అప్డేట్ అండ్ అలాగే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న డెట్ ని రెడ్యూస్ చేయబోతున్నారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 4.73% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియో లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.